దేవుని వాక్య వెలుగులో మనము ప్రార్థించడానికి వచ్చాము. అందులో ఉపవాస ప్రార్థన. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం యథావిధిగా మొదటి సెక్షన్లో ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాం. ఒప్పుకోలు ప్రార్థన అంటే మన జీవితంలో దేవునికి ఇష్టం లేనివి, ఆయాసకరమైన వాటిని తీసేసుకుంటూ, తొలగించుకుంటూ, దేవునికి ఇష్టమైన వాటి విషయంలో మనము ఆయత్తపరచుకోవడము, సిద్ధపరచుకోవడం, దాని కొరకైనటువంటి తీర్మానం. తర్వాత రెండవది, ప్రార్థనలో అసాధ్యమైన వాటిని సాధ్యపరిచినట్లుగా దేవుని సన్నిధిలో మనం కూర్చుండి ప్రార్థన చేసేది ఉపవాస ప్రార్థన. అంటే ఆ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో మనము కలిగి ఉండాలి. ప్రార్థన అంటే మనం వచ్చడము, రావడము, వెళ్ళడము, పోవడము, మళ్ళీ పనులు చూసుకోవడం, మళ్ళీ ఫోన్లు మాట్లాడుకోవడము, ఇవన్నీ యథావిధిగా రోజు ఉన్నట్లుగా చేసేది కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్ హాల్లోకి పోగానే ఏం చేస్తారంటే అన్నీ కూడా బంద్ చేయాలి. రే చిట్టా ఏం చేస్తున్నావు చెప్తుంటే అదే చెప్పేటప్పుడు వినాలి. నువ్వేదో చేసుకుంటుంటే ఇంకెందుకు వచ్చినట్లు. కాబట్టి ఎగ్జామ్ కొరకై ఏర్పాటు చేయని దాన్ని ఎగ్జామే రాయాలి. వేరే అలౌ చేయరు, చేసుకోరు. ఈ రీతిగా కొన్ని సంగతులు ఉంటాయి. మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా గడపడం అనేది ఎంతైనా శ్రేష్టం. ఉదాహరణకు ఒక రోగం వచ్చింది. ఈ రోగానికి డాక్టర్ దగ్గరికి, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది అంటారు. పోగానే ఆయన కొన్ని టెస్టింగ్లు రాస్తాడు. ఆ నువ్వు దానిని ఈ రీతిగా ఈ కోర్స్ ఇస్తామని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చి, కొన్ని చేయకూడదు. నువ్వు ఏం చేస్తాడంటే నువ్వు ఇవి తినొద్దు, లేదంటే ఇట్లా ఉండొద్దు, ఇది చేయొద్దు అంటాడు. వాటిని మానుకోవాలా అంటారు. చేసే వాటి విషయంలో ట్యాబ్లెట్లు ఏ టైంలో వేసుకోవాలా, ఎట్లా వేసుకోవాలా, తినకముందు వేసుకోవాలా, తిన్నాక వేసుకోవాలా, ఉదయం వేసుకోవాలా, మధ్యాహ్నం ఎట్లా వేసుకోవాలా అవి చెప్తా. అంటే కొన్ని మానేసే ఉంటాయి, కొన్ని చేసే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మొదటిగా మనం ఒప్పుకోలు ప్రార్థన కొరకే వచ్చాం కనుక, మొదటిగా మనం ప్రభువుని అడగడానికి ముందుగా మనం ఏం చేయాలంటే, ఏవైతే దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉన్నాయో వాటి విషయంలో సరి చేసుకోవడానికి మొదటి సెషన్లో ప్రార్థన చేస్తూ కనుక ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే చేయాలి. ఏదైతే స్పష్టంగా మనకు దేవుడు బయలుపరిచి మాట్లాడుతూ వస్తాడో అవే చేయాలి. యథావిధిగా ఆరంభం నుంచి పరలోకముందున్న మా తండ్రి వాటి నుంచి మొదలుపెట్టి భూమి మీదకి మీరు వచ్చేలోపుగా ఉన్నోళ్ళు కూడా పోతారు. అది కాదు ప్రార్థన. చేయండి, అంతేగాని క్లుప్తంగా ఏది అవసరమో దేవుడు ఏం మాట్లాడో ఆ మాటలే చేయండి. మళ్ళీ బైబిల్లో ఉన్న వాక్యంలో ఆయన ఇట్లా చేసినాడు, ఈయన ఇట్లా చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అని మనం చేసుకుంటూ వచ్చే కొద్ది ఏమవుతుందంటే సమయం ఎక్కువైపోతుంది. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు ఆ యొక్క అన్యజనుల వల్లే విస్తరించి మాటలు. కాబట్టి మళ్ళీ అది వాక్యం చెప్పిండేది ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తులు, దైవజనులు ఏ రీతిగా వాళ్ళు చేశారనే దానికి దాన్ని చెప్పింటారు. అవసరాన్ని బట్టి 1-2 మాటలు తీసుకోవచ్చు. అంతేగాని మొత్తం మళ్ళీ నేను చెప్పింది, లేదంటే ఎవరైనా ఇక్కడ బోధకులు చెప్పింది కూడా అంతా కూడా చేయమని కాదు. కాబట్టి గుర్తుంచుకొని దాని కొరకై ఎప్పుడు ఇది చేస్తూ వస్తారంటే, శ్రద్ధగా దేవుని వాక్యమును విన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలనే చేస్తూ వస్తారు. అంతేకాకుండా దేవుడు కార్యం జరిగిస్తూ వస్తాడు. అది లేకుండా దేవుని మాటలు వినకపోగా, అది 28 సామెతలో ఉంది. యెహోవా ధర్మశాస్త్రము చదవండి ఆ మాట. విననొల్లని ప్రార్థన హేయమనింది. సామెతలు 28లో 9 వచ్చిన అనుకుంటా కదా. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొనువని ప్రార్థన హేయం. దేవుని వాక్యం వినకుండగా వాటి యందు వచ్చిందే మన ప్రార్థనకు వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా సంగతుల విషయం పక్కన పెట్టాలి. అంత ఎమర్జెంట్ ఉంటే అది వేరు ఉంటాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు బాగుండే వాళ్ళం, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతా చెడిపోయినాం. ఎందుకంటే అది మనం బాగుండాలన్నా ఉండేది. అది దానికి ఏమైపోయిందంటే అదొక దయ్యం పెట్టిన వాళ్ళు ఎట్లుంటారు,
గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినవానికి 3000 ఉన్నాయంట. ఒక్కోసారి ఒక్కో దెయ్యం డ్యూటీలు వేసుకొని చేసి ఉంటాయి. లెక్కేసుకుంటే ఒక్కోదానికి ఎన్ని నిమిషాలు వస్తాయో తెలియదు. నా డ్యూటీ అయిపోయింది, నేను నీది అయిపోయింది నాది, నీది అయిపోయింది నాది అని 3000 దయ్యాలు అల్లట్లాడిచ్చే లోపలగా వాడు. అందుకే వాడిని ఎవరును పరచలేకపోయినారు. అంటే ఎన్నిసార్లు ఎంత చెప్పినా వినని వానికి ఎవరిని కూడా ఏం చేయలేరు. ఇంక దేవుడే రావాలంటే అని దాని అర్థం. కాబట్టి దేవుడు బాగు చేస్తాడు. అయితే స్థానం ఇవ్వాలి. సరే, మనం చదువుకున్న భాగంలో యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను ఐగుప్తు దాసత్వంలో నుండి మోషే నాయకత్వం చేత నడిపించబడి కనాన్లోనికి వచ్చిన తర్వాత యెహోషువ వారికి ఆయా విషయాలను తెలియపరుస్తూ దేవుడు మన పక్షంగా చేసిన కార్యాలను బట్టి అని వాళ్ళకి తెలియపరుస్తూ చివరిగా వారు చేసే పని విషయమై ఏం చేస్తూ వచ్చారని హెచ్చరిక చేస్తూ వచ్చినారంటే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయొచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ కానాన్లోకి వెళ్ళిన తర్వాత బలిపీఠాలు కట్టుకున్నారు, విగ్రహాలను పెట్టుకున్నారు. దేవునికి ఇష్టం కాని వాటి విషయం అనుసరించటమా చేసినారు. అందుకే 24:15 ప్రతి ఇంట్లో ఉంటుంది. అదా, నేను నా ఇంటి వారిని యెహోవాను మీరు ఎవరు అనుసరించదని ఆయన చెప్తూ వచ్చినాడు. అంటే అక్కడ వారు అనేకమైన వాటిని అనుసరిస్తున్నారు. ఇక్కడ బలిపీఠాలు, మరి విగ్రహ పూజలు, దేవునికి ఇష్టం లేని దేవతలను పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నారు. అయితే మన ధ్యానాంశంలో ఇక్కడ ఏమంటే మనము యెహోవాను అనుసరించుట మాన్నారు. మొదటేమో దేవుని అనుసరించారు, ఇప్పుడు యెహోవాను అనుసరించటం మాని ఏం చేస్తూ వచ్చినారంట, ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేస్తున్నారు. దేవునిపైనే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ఏవి మానివేయాలి? మొదటిగా ఈ విషయాన్ని ఏవేవి మనం మానివేయాలని దేవుని వాక్య వెలుగులో మనము పరీక్షించుకొని ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగిస్తూ వస్తాం. చూడండి, మొదటిగా యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. పదవ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ నినివే పట్టణస్థుల యొక్క దోషం యెహోవా దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది అని మొదటి అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. దాన్ని బట్టి యోనా ప్రవక్తను ఏం చేస్తూ వచ్చినంటే, దేవుడు నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకు ఈ దుర్గతి కలిగినని ప్రకటించమని సెలవిమ్మంటే, యోనా అవిధేయుడయ్యి ఏం చేస్తూ వచ్చి తర్షీషుకు బయలుదేరడానికి ఓడ ఎక్కినప్పుడు ఆ ఓడ అంతటి గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను వాళ్ళని బట్టి ఓడలో వారందరూ యోనాని ఎత్తి కిందికేశారు. ఇప్పుడు చేప మింగింది. తిరిగి చేపలో యోనా తన తప్పును పశ్చాత్తాపడి సముద్రం ఒడ్డున కక్కి వేస్తూ వచ్చింది. ఇప్పుడు తిరిగి యోనా వెళ్ళి నినివే పట్టణంలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రకటించగానే వారు ఏం చేస్తూ వచ్చినారంట, 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా. మనం ఏం మానుకోవాలనే దాని మీద చూస్తున్న అంశం. యెహోవాను అనుసరించుట మాని. ఆనాడు దేవుని ప్రజలు ఎట్లయితే తిరుగుబాటు చేస్తున్నారు, ఇక్కడ కూడా మనం కూడా ఏవేవి మానుకోవాలంటే, ఈ నినివే పట్టణస్థులు వాడు చెడుతనం దేవుని దృష్టికి గొప్ప ఘోరమైనదిగా పాపంగా కనబడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యోనా ప్రకటించగానే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తమ చెడుతనమును మానివేసుకున్నారు. చెడుతనం అంటే ఏమి? చదవండి, సామెతల గ్రంథం 8:13.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనటయే. దేవుని యందు చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే అర్థం ఏమంటే మనం చెడుతనమును ఏం చేయాలా? విసర్జించాలి, మానివేయాల. మన యెహోవాను ప్రేమించు వారారా మీ చెడుతనం మానుకొనుడని కీర్తనకారుడు అంటాడు. అనేక సార్లు దేవుని ప్రజలుగా మనము దేవునిందు భయభక్తులు కలిగిన వారుగా బాహ్యంగా కనబడుతున్నప్పటికీ అనేకమైన రహస్య పాపములు, అంతరంగ పాపములు మనం కలిగిన వారమై దేవునిపైన తిరుగుబాటు చేస్తున్నాము. అయితే ఆ ప్రజలు కూడా అట్లే అన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుని ఐగుప్తులో నుండి, దాసత్వంలో నుండి, ఎర్ర సముద్రంలో నుండి, అరణ్యంలో 10 మరి అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి కానానులోనికి వారికి అనేక రాజుల ఎదుట యుద్ధం జరిగించి అనేక పట్టణాలను వారి స్వాధీనంలో అనుగ్రహించి కానానులోనికి దేవుడు వాళ్ళని నడిపించడానికి ఇష్టపడితే ఈ ప్రజలు చేసిన పని ఏమంటే యెహోవాను అనుసరించుట మాని. మనం కూడా ఇక్కడ నినివే పట్టణస్థులు ఏం చేస్తూ వచ్చినట్టు యోనా ప్రకటన చేయగానే వెంటనే వారు సమయం ఎక్కువ కూడా కాలేదు, ఆ రోజే అప్పుడే నేడే అంటే ఆ రోజే. కాబట్టి చెడుతనమును మానుకొని చేయవలసిన ఎప్పుడైతే వాళ్ళు చెడుతనమును మానుకున్నారో అప్పుడు దేవుడు వారికి చేయవలసినటువంటి కీడు చేయకుండా ఏం చేస్తూ వచ్చినాడు? మానివేసిన. మనము ఎప్పుడైతే మన జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటామో, చక్కపరుచుకుంటామో, మన అవిధేయతను, పొరపాట్లను దేవుని దృష్టి ఎదుట సరి చేసుకుంటే అప్పుడు దేవుడు కూడా మనకు చేయవలసిన కీడు చేయక ఏం చేస్తూ వస్తాడంటే పశ్చాత్తాపడి దాన్ని మానివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఒక పురాణంలో రాయబడుతూ వస్తుంది, మనుషుడు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడట. అంటే గొడ్డలి ఏటు చాలా బాధ కలిగించవచ్చు, ఎక్కువ నష్టం కలిగించవచ్చు. కానీ ఆ వ్యక్తి పశ్చాత్తాపడి తన తప్పు ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే ఆయనంట అది నియమం ప్రకారం. ఎందుకంటే మనకు కూడా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం బట్టి చేయాల్సిందే అది. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆ స్త్రీ ఉంది, వ్యభిచారం వలన పట్టబడిన స్త్రీ ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు తోలుకొని, అయ్యా వ్యభిచారం చేయుచుండగా ఆమె పట్టబడింది కనుక ఈమె ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలా? కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం వాడు మరణానికి పాత్రలే అతిక్రమిస్తే. కానీ ప్రభు శిక్షించలేదు. అయితే ప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొదటగా ఆ మీద రాయమనగానే ఎవరు కూడా వేయలేదు. కాబట్టి చెడుతనం మానుకోవాలి. యెహోవాను అనుసరించడం మాని వారు బలిపీఠాలు పెట్టుకున్నారు, తిరుగుబాటు చేశారు. మనం కూడా దేవుని వాక్యం వెళ్ళి నినివే పట్టణస్థులు బహు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి వాళ్ళు ప్రకటించమని దేవుడు సెలవిస్తే యోనా అవిధేయుడైనాడు, దేవునిపైనే తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయటం కూడా పాపమే అని మనకు తెలుసు. మొదటి సమయాలు 15:22 రాయబడింది, 22-23 చివరిలో ఉంది, తిరుగుబాటు అనే పాపం వలన. దేవుని మాట వినుకోకుండా నడుచుకోవడమే తిరుగుబాటు చేయట. మరి చెడుతనం మానుకోవాలా? నినివే పట్టణస్థులు అంత ఘోరమైన దుష్టత్వం, ఎంత భయంకరమైన పాపంలో జీవించే నినివే పట్టణస్థులు వారు ఆ పాపం చేయకుండా పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ వస్తాం. చదవండి ఆ మాట, 9వ వచనం చదవండి. మనుషులందరూ యోనా గ్రంథం 3:9, మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తను గోనెపెట్టి కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన. కాబట్టి మనుషులందరూ కూడా చిన్నలేమి పెద్దలేమి, చివరికి పశువులకు కూడా ఉపవాసం పెట్టినారు వాళ్ళు. ఎంత మంచి వాళ్ళు. మనం ఒకరోజు ఒక పూట ఉపవాసం పడి అవతల పడి యుద్ధలు వేస్తాం. అదేదో ఏం పెద్దగా పాకిస్తాన్ మీద పోయి యుద్ధం చేసి వచ్చిన వాళ్ళ కలిసిపోయినట్లుగా అయిపోతారు. కాబట్టి ఇక్కడ చెడుతనము మానుకోవాలి. మరి దేవుని ప్రజలుగా మనం జీవించి భయభక్తులు కలిగి ఉన్నవారుగా చెప్పుకొనుచున్నాము, కానీ మన జీవితంలో దేవుడు చూసినప్పుడు చెడుతనం లేదా? భయభక్తులు కలిగిన వారు అనే అర్థం ఏమంటే వాళ్ళ చెడుతనం
దేవునికి ఇష్టం లేనిది ఏదైతే మనలో ఉందో అదే చెడుతనం. అది ఏదైనా కావచ్చు. కాబట్టి చెడుతనము మానివేయాలి. బిలాము ఉన్నాడు. సంఖ్యాకాండము 22 అధ్యాయం 32 వచనం. దేవుడు దేవుని ప్రజలను మరి శపించడానికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ బిలాము బహుమానం పొందవాలంటే డబ్బుకు ఆశపడి ఏం చేస్తూ వచ్చినట్టు దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. దాన్ని బట్టి బిలాము ఖడ్గం చేత చంపబడుతూ వస్తాడు. అందుకే దేవుని దూత ఎదురు నిలబడి చదవండి 32 వచనం. యెహోవా దూత కాబట్టి దేవుని దూత నిలబడినప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది, కానీ బిలాము కన్నులు మాత్రము తెరవాలి. అప్పుడు ఎందుకయ్యా అంటే నీ నడత నా ఎదుట ఎట్లుందంట, విపరీతమైంది. కాబట్టి దేవుని దూతే దిగి రావాల్సి వచ్చింది. కారణం ఏంటి? దేవుని బిడ్డలైన వారు తప్పు చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు కొన్ని శిక్షకు మనం పాత్రలు అవుతూ వస్తాం. కారణం ఏమంటే చెడుతనం చేయడానికి మన పాదములు పరిగెత్తున్నాయి. కాదు, పాపుల మార్గం నిలవక అని, పాపము చేయుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయని దేవుని వాక్యం రాయబడింది. అనేక సార్లు మనము చెడుతనం చేయడానికి, దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించడానికి, ఇతర జరిగించే ప్రజలతో కలిసి ఏకీభవించి వెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యంలో కీర్తన 1 అధ్యాయం 1 వచనం రాయబడిన ప్రకారం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు స్థలములో కూర్చొని. కానీ స్పష్టముగా ఉన్నప్పటికీ అయితే మనము ఈ వాక్యం అంతా ఎరిగినప్పటికీ ఏం చేస్తామంటే దేవుడు లేని వారే దుష్టులు, కానీ వాళ్ళు చేసే కార్యాల్లో కూడా పాలు పొంది తిరుగుతూ ఉంటాం, వాళ్ళ ప్రకారం నడుచుకుంటాం. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారేమో. దేవునికి ఇష్టం లేని జీవితం జీవించే వాళ్ళు బంధువులైనా సరే, వాక్యం ఏముందంటే విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది అని. మనం అనేక సార్లు మనుషులను సంతోషపెట్టడానికి ఎంత కార్యాలైనా జరిగించడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సంతోషపెట్టడానికి దేవుడు ఏం చెప్తాడు? నీ చెడుతనం మానుకో అన్నాడు, అంతే. నువ్వు ఇంతొట్టు చేయొద్దని. కాబట్టి చూడండి ఇంకొక మాట, 1 పేతురు 3 అధ్యాయం 10 వచనం. జీవమును ప్రేమించి మంచి దినములను చూరుగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. ఇక్కడ ఏం రాయబడిందంటే జీవమును ప్రేమించి, చిన్న బాబు కూర్చో, ఈ అలవాటు మానుకోండి. ఏం పనిందా పైన? మరి ఎందుకు పోతున్నా? అట్లా పోతావు స్కూల్లో? ఒక టైం ఉంది కదా, ఇంక నుంచి బాటలు తెచ్చిపెట్టుకోండి దగ్గర, పైకి లేకోకుండా ఆడే తాగాను. ఎవరి బాటిల్ వాళ్ళే తెచ్చిపెట్టుకొని ఇంట్లో మీటింగ్లో మధ్యలో నీళ్ళు కానీ బయటకని తిరుక్కోకుండా. అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెప్పలేము, కాబట్టి మీరైనా పిల్లలైనా భయంతో కనుక నడుచుకోండి. ఎందుకంటే పెద్దలకు చెప్పాలంటే కష్టమైపోయింది. మీకు చెప్పినా మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు అభ్యంతరాలు ఉంటాయి, చెప్పక తప్పదు. కాబట్టి దేవుని వాక్యంలో ఏముందంటే చెడుతనమును మానుకోవాలి. ఇక్కడ మన చెడుతనం మానుకుంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడుకోరువాడు చెడ్డదానిని పలకుంటే తన నాలుకను. కొంతమంది నాలుక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అద్దలేదు అంటారు కదా. ఏమంటారంటే ఎముక లేని నాలుక అని. నరం ఉంటేనే నాలుక అయ్యేది, ఎముక లేని నాలుక అనమాట. దాని నాలుకలో ఎముక ఉండదు. నాలుకలో నరాలు ఉంటేనే కదిలేదు ఏదైనా. బాడీ అంతా నరం లేని స్థలం అంటూ ఏది లేదు, అన్ని నరాలతో నిర్మాణమైంది. కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరువాడు. నువ్వు మంచి దినాలు చూడగలను, చెడ్డదాన్ని ఏం చేయాలా? పలకకుండా తన నాలుకను. కపటపు మాటలు,
అంటే ఇతరుల మీద మనం విరోధమైన బుద్ధితో చెప్తుంటాం. ఇది ఇట్లా చేసినారు, అది ఇట్లా ఓడి, ఇది ఇట్లా జరిగిందని. కపటపు మాటలు అంటే వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పుకోవడం. లేదంటే నీలో ఉన్న చెడు ఉద్దేశాన్ని ఇంకొక వ్యక్తికి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ వ్యక్తిని గురించి చెప్పడం కపటపు మాటలు అంటారు. లేదంటే ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తికి నీ నష్టం కలిగజేయడానికి నువ్వు పలికే మాటలను కపటపు మాటలు అంటారు. మనం అన్నీ చూసుకుంటూ పోతే టైం ఎక్కువవుతుంది. కాబట్టి కపటపు మాటలు చెప్పకుండా తన నాలుకను కాచుకొనవలను. కాబట్టి నాలుక శరీర భాగం అంతట్లో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యాకోబు భక్తుడు ఏమన్నాడు? 3వ అధ్యాయము చదవండి ఆ మాట. నాలుక దహించు అగ్నియే అంట. ఒక మాట చాలు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క పిల్లలు ఒక మాట ఏంది 100 మాటలు అడగకుండానే చెప్పుకుండగానే ఏ స్కూల్ కాలేజీ పోకుండానే కోచింగ్ పోకుండానే వచ్చేస్తున్నాయి. ఎట్లా వస్తాయో తెలియదు. మిగతా వాటి చదువుకోవడానికి నేర్చుకోవడానికి ట్రైనింగ్ సెంటర్లు పోతున్నారు, చదువుకునే పోతున్నారు, కోచింగ్లు పోతున్నారు. అయినా అవి రావట్లేదు, అనుకున్నట్లు సాధించట్లేదు. కానీ ఇదేమో కానీ ఎవరు నేర్పించకపోయినా ఇవి వస్తున్నాయి. ఏంటివి? చెడ్డ మాటలు వస్తున్నాయి, కపటపు మాటలు వస్తున్నాయి, అబద్ధాలు వస్తున్నాయి. కారణం ఏమంటే ప్రభు అంటున్నాడు కదా ఒక మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. అపవాది అబద్ధ జనకుడాడు. యోహాను సువార్త 8:44లో ఉంది. కాబట్టి అవన్నీ మనలో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు. మళ్ళీ ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, ఇతరులకు కూడా సువార్త చెప్తాం, అన్ని దైవభక్తి సంబంధమైన మాటలు కూడా మాట్లాడుతుంటాం. కానీ 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం 1 పేతురు ఏముండదు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగోరు వాడు చెడ్డదాన్ని పలుకుంటే తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకో. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము. దేవుని బిడ్డలు కాని వాళ్ళు, లేంటే ఇంకా ఆయా రీతిలుగా ఉండేవాళ్ళు, లేంటే దేవుని సంఘములో కూడా ఆత్మీయ స్థితిగా ఎరగని వారు, గ్రహింపు లేని వారు ఒకవేళ ఉంటే వాళ్ళ ఎదుట మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ దినాల్లో ఏమైపోయిందంటే దేవుని పిల్లలైనా ఇంట్లోనే అన్ని పిల్లలు తెలిసిన వారు తెలియని వారు అందరి ఎదుట అన్ని మాటలు మాట్లాడతారు. కాబట్టి పిల్లలలో కూడా దైవికమైనటువంటి భక్తి లేదు, లోబడే తత్వము లేదు. ఈనాడు సంఘాలే కాదు కానీ కుటుంబాల్లో కూడా ఎందుకు ఇన్ని సమస్యలకు కారణం అంటే భయము లేనితనం. ఏది పడితే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా తిరగడం. అన్నీ అవును పిల్లలు ఉన్నారు, లేదంటే దేవుని ఎరగని వారు ఉన్నారని గుర్తించుకోకుండా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వారు విని ఏం చేస్తారంటే వాళ్ళు అవన్నీ అనుసరిస్తారు. తర్వాత నువ్వు ఏదని చెప్పినప్పుడు నువ్వు అలాగే చెప్పేది, నువ్వు ఇట్లాంటివి అట్లాంటివి, అది మాట్లాడేది ఇది మాట్లాడుతావని. ఒకవేళ కొన్నిసార్లు పిల్లల గురించే నేను విన్నాను. పిల్లలే ఏం చెప్తారు తల్లిదండ్రుల గురించి, నేనే విన్నా, మీ నాయన సేవకుడు కదా, ఇట్లా మంచిది కాదు కదా, మరి ఇట్లా మాట్లాడి ఇట్లా బ్రదర్ అవన్నీ అంతేనా, ఆయన మామూలుగా చెప్తుంటాడు బయట వాళ్ళకి, అంతేగాని మాకు తెలుసు మా నాయన గురించి అంటారు. కాబట్టి తల్లిదండ్రులు అనే వాళ్ళని బట్టి కూడా కొన్నిసార్లు పిల్లలు అనుసరించేవారిగా ఉంటారు. కాబట్టి మనం చేయాల్సిన అంశంలో ఏం మానుకోవాలి? మనము చెడుతనం మానుకోవాలి. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మనం ఏం కలిగి నడుచుకోవాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకుంటే మీరు ప్రియులైన దేవుని పిల్లల వల్లే దేవుని పోలి, మనం దేవుని పోలి నడుచుకునే వాళ్ళగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి మనము? అందుకే అన్నీ చేసినా నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నువ్వు ఎన్నన్నా భూలోకమంతా తిరిగిరా, నీకున్న ఆస్తి అంతా ఇచ్చేసిరా, చివరికి నేను చదువుకున్న భాగంలో ప్రేమ గురించి లక్షణాల్లో ఒక మాట చదివితే అది నన్ను ఎక్కువగా పట్టుకుంది. 1 కొరింథీ 13లో
ఈ మాట ఉంది, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను అనే మాట 3వ వచనంలో. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. కొంతమంది చాలామంది ఆస్తిని కూడా బీదల కొరకు రాసిచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అది కాదంట ముఖ్యం. పైన అన్నీ రాయబడుతూ ఆయన అన్నాడు, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన. ఒకవేళ బతికుండగానే నా శరీరాన్ని కాల్చేకిచ్చినా, అంటే కాల్స్తున్నా, నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. సాధు సుందర్ సింగ్ ఉపమానం చెప్పినప్పుడు ఆ కొండల్లో అందరు ఋషులు అవన్నీ చేస్తున్నారంట, దీక్షలు. అందరిని అడుగుతూ వచ్చినప్పుడు రకరకాలుగా ఎందుకయ్యా నువ్వు ఈ దీక్ష చేస్తున్నావు, ఈ దీక్ష చేస్తున్నావు అని అడిగినా అంట. అయితే ఒక వ్యక్తి మాత్రం చెయ్యి పైకి ఎత్తుకొని పోయినాడంట. చెయ్యి పైకి ఎత్తి అది ఎండకి ఎండిపోయిందంట. ఇంక దించడానికి కూడా వీలు కానంత పరిస్థితుల్లో వెళ్ళి అడిగినాడు, ఎందుకయ్యా అంటే ఈ చెయ్యి ఏం చేసింది, అనేక మందిని చంపింది, హత్య చేసింది, అన్ని విషయాలని చెప్తూ వచ్చినాడు. అందుని బట్టి ఈ చెయ్యికి శిక్ష ఏమంట, దీక్ష పెట్టి ఎండకి ఎండి చెయ్యి చేసినంత మాత్రం చెయ్యి ఒకటే పాపం కాదు, మిగతావన్నీ. అంటే మనం అంశంలో ఏమంటే ఏవి మానుకోవాలి అన్నదానికి, యెహోవాను అనుసరించటం మాని. చెడుతనం మానివేయాలంటే హృదయంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవునికి ఇష్టం లేని వాటిని తీసేసుకోవాలా. అది ఒకసారి తీసేసుకుంటే పోతుంటే కాదు, నువ్వు బ్రతికినంత కాలము అది నీ చెడుతనం నీ హృదయంలోనే ఉంటుంది. కాకపోతే దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడల్లా దాన్ని ఏం చేయాలా, ప్రతిరోజు పళ్ళు తిక్కని వాళ్ళు ఎవరైనా ఉండారా మీరు? ప్రతిరోజు నేను పళ్ళు తిక్కను అని. పులి ఎక్కడ ముఖం కడగదు పనులు తిక్కదు అంటారా? కాబట్టి వాటి పనులు మన మాదిరిగా ఉండవు, వాటికి కూరలు ఉంటాయి, అందుకే అది ఏమి ఇరుక్కోదు. మన పనులు అట్లు కాదు, అన్నీ కొట్టరాలు పేర్చినట్లు కట్టినారు దేవుడు, అందుకే అన్నీ ఇరుక్కొని ఉంటాయి. ఏదైనా తిన్నా కూడా వాటికి అట్లుండదు, వాళ్ళకి నాలుక అట్లుంటుంది, క్లీన్ చేసుకుంటా. కాబట్టి మన జీవితంలో మనం బ్రతికినంత కాలం కూడా ఏం చేయాలంటే దేవుని పోలి నడుచుకోవాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చదవండి ఆ మాట, 2:4. ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో ఏం లేదంట, సత్యం లేదు. ఒకవేళ దేవుని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమ లేకపోతే 5వ వచనం, ఆయన వాక్యం ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై ఉండెను. ఇంకేమంటాడు 10వ వచనం చదవండి, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించమని ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ. మొదటి ఆజ్ఞము దేవుని ప్రేమించాలా, 2 10 అన్ని ఫిల్టర్ చేసి, ఒకటేమో దేవుని ప్రేమించాలా, రెండోది ఏమో నీ పొరుగువాన్ని. మళ్ళీ మనం పొరుగువాన్ని ప్రేమించలేకపోతే అంత్య దినములలో అనేకల ప్రేమలు ఏమైపోతాయంట, చాలా. ఈ దినాల్లో సొంత తల్లి పిల్లలకే లేదు ప్రేమలు, భార్యాభర్తలకే సరైన ప్రేమలు లేవు, తల్లిదండ్రులకి పిల్లలు లేరు, పిల్లలే తల్లిదండ్రులు ఎట్లా కొంతవరకు ప్రేమిస్తారు కానీ పిల్లలు అస్సలు ప్రేమించే విధానానికి లేరు ఇప్పుడు. నాకు తెలిసి మరి ఉన్నారంటే వాళ్ళు గొప్ప దేవుని పిల్లలే అని చెప్పాలి, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే. ఒకళ్ళు ప్రేమిస్తారు ఎప్పటి వరకు అంటే పెళ్ళయ్యే వరకు, పెళ్ళైనాక విశ్వరూపం చూపిస్తారు వాళ్ళు. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇంకా వాళ్ళకే లేనప్పుడు మిగతా వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? కానీ దేవుని వాక్యం అట్లా రాయబడలేదు. మన దేవుని ప్రేమ. అందుకే కీర్తనకారుడు చూడండి 90 పైన ఉంటుంది, 4 ఏదో, యెహోవాను ప్రేమించు వారులారా అనే మాట. 97:10 యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన
కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని. కాబట్టి నువ్వు చెడుతనమును అసహించుకుంటే ఈ రెండు కింద జరుగుతాయి. ఒకటి ఏమంట, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతాడు. రెండోది, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తే జరిగే విషయాలు ఇట్లాంటివి ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. కాబట్టి మొదటిగా మనము చెడుతనం మానుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే సహోదరులమై ఒకరినొకరు మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగిన వారమై ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంట. కాబట్టి ఐక్యత లేకపోవడము, ప్రేమ లేకపోవడము. కాబట్టి శరీరంలో అవయవాలు కావచ్చు, చేతులు 5 వేలు ఉన్నాయి కదా, అన్నీ ఉంటే ఆ పని ఎట్లా పని అయినా చేయడానికి వీలవుతుంది. కానీ అందులో ఏ ఒక్క వేలు లేకపోయినా కొన్ని పనులు చేయడానికి, పట్టుకోవడానికి వీలు కాదు. అట్లాగానే మనలో ఒకవేళ ప్రేమ లేకపోతే దేవుని వాక్యం, నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి చెడుతనంలో ఒకటి చూసుకుంటే ప్రేమ లేకపోవడమే. అందుకే ఎఫెసీ సంఘమును గురించి ప్రకటనలు రాయబడింది, అన్నీ ఉన్నాయి అయినా నీ మీద తప్పు ఒకటి. చదవండి 2:4. మూడో వచనం చదవమ్మా. 4 చదువు. 2:4. ఆయనను నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నీ స్థితి ఎక్కడ పడిపోయినావు? కాబట్టి యెహోవాను అనుసరించటం మాని, అది ఏమంటే చెడుతనమును మానుకోవాలి, మానివేయాలి. ఒకవేళ దేవుని వాక్య పిల్లల్లో నువ్వు అనేకసార్లు వింటున్నప్పటికీ నీలో చెడుతనం ఉందంటే నువ్వు శిక్షకు పాత్రుడవు, శిక్షకు పాత్రురాలవు. ఒకవేళ అది మానివేస్తే దేవుని కనికరానికి పాత్రుడవు, పాత్రురాలుగా. అందుకే నీకుండిన మొదటి ప్రేమను, ఒకవేళ ప్రభుని ఎరిగి ఉండి కూడా మొదటి ప్రేమ లేకుండా జీవిస్తుంటే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, ఆ మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఇది మొదటిది ఏం చేయాలంటే చెడుతనం మానాల. రెండవది, ఎప్పుడైతే వాళ్ళు చెడుతనం మానుకున్నారో నినివే పట్టణస్థులకు ఏం కలుగుతూ వచ్చిందంటే దేవుడు క్షమాపణ కలుగుతూ వచ్చి. చదవండి 10వ వచనంలోనే, ఈ నినివే వారు కాబట్టి దేవుడు చేయాల్సిన కీడు చేయక నీ జీవితంలో కూడా నీకు ఎందుకు నీకు ఈ దుస్థితి కారణం ఏమంటే నీలో ఉన్న చెడుతనమే. ఆ చెడుతనం నువ్వు మానేసుకుంటే దేవుడు ఆ చేయవలసిన కీడుని చేయక ఏం మానేస్తున్నాడు. నువ్వు మానుకుంటే దేవుడు మానేస్తాడు, నువ్వు మానుకోకపోతే దేవుడు. అందుకే ఒక మాట రాయబడింది, చదవండి మత్తయి సువార్త 18:35 వచనం. కాబట్టి మనం ఒకవేళ క్షమిస్తే ఆయన క్షమిస్తాడు, మనం క్షమించలేదంటే ఆయన కూడా క్షమించడు. అది నియమం. కాబట్టి మన చెడుతనం మానేస్తే చేయవలసిన కీడు రాకుండా దేవుడు మానుకుంటాడు. నువ్వు చెడుతనం అలాగా జరిగిస్తూ వస్తే ఒక దినం వస్తుంది, దౌష్టమును విత్తువాడు కీడును కోయినని. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఒకవేళ నీ జ్ఞానంతో ఇంకో రకంగా తప్పించుకుంటున్నాను అనుకోవచ్చు కొద్ది కాలం, దేవుడు కృప కలిగిన కాబట్టి శిక్ష వెంటనే రాకపోవచ్చు, ఒక సమయం వస్తుంది. ఖచ్చితంగా ఆ సమయానికి ఆ కీడుని నువ్వు కోయాల్సి వస్తుంది. సౌలు అదే కోసినాడు. కాబట్టి మన అంశంలో చెడుతనము మానవేయాలి, అప్పుడు కీడు చేయట దేవుడు మానవేస్తూ వస్తాడు. రెండో భాగం చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. సమయం తగ్గించడానికి త్వరకొని కాబట్టి ఇక్కడ రాయబడుతూ మాట ఏమంటే దేవుని ప్రజలైనటువంటి వారిని సంబోధిస్తూ, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలి, నీవు ఇటు అటు తిరుగుట మానాల.
కొంతమంది అటు ఇటు ఎక్కడ పడి ఇంటికాడే ఉండరు. తన పట్టణ జగనం గురించి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానమని. ఆయమ్మతో పోతే ఏం మాట్లాడాలి, ఇంటి తగ్గిపోతే ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏం చెప్పాలని. అదేదో కన్నడలో ఉంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ కుక్క ఒక చోటు కూర్చోదని. అది ఒక చోటు ఉంటుంది, వస్తుంది, రెండు చేపి ఉంటుంది, మళ్ళీ లేచి ఇంకో ఇంటితో పోతే మళ్ళీ ఆటిపోతే మళ్ళీ ఆటిపోయి, అదేదో ఉంది బాగుంది. నాయే ఏదో అంటారు కన్నడలో దాని మాట. కాబట్టి విశ్వాసులైన దేవుని పిల్లలు ఎట్లుంటారంటే ఒక చోటు ఉండరు, ఒక రకంగా ఉండరు, అటు ఇటు. ఎవరిది ఇది అటు సాతాను. యోబు గ్రంథం 1:7 చదవండి. కాబట్టి ఆ సాతానుడు ఏమంటున్నాడ భూమి మీద, కాబట్టి మీ విరోధైన అపవాది గర్జించిన సింహం వల్లే ఎవరు మృంగుదునా అని తిరుగులాడు. కొంతమంది ఎట్లా తిరుగుతుంటారంటే ఆడేం దొరుకుతుంది, ఈడేం దొరుకుతుంది, వాళ్ళకేం చెప్పాలి, వీళ్ళకేం చెప్పాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలని ఇటు అటు తిరుగులాడుతూ ఉంటారు. నోవాహు ఓడలో నుంచి నీళ్ళు తగ్గిపోయిన తర్వాత తగ్గినాయేమని కాకి మొదట వదిలినాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో మీరు చూస్తే చదవండి. ఆదికాండం 8వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి కాకిని వదిలితే అది పోయి చూడాలా రావాలా నోహా దగ్గరికి. కానీ అది ఏం చేసింది తెలుసా, అటు ఇటు తిరిగింది. నెక్స్ట్ వచ్చింది చదవమ్మా. కాకిని వదిలినాడు మొదట, కానీ అది ఏమైపోయిందంటే రాలేదని. రాలేకపోగా ఎందుకు అది అంటే చచ్చిన శవాలతో నిండింది భూలోకం అంతా. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ఎద్దులు, పశువులు, మనుషులంతా దానికి ఇష్టమైంది తినకుండా తిరుగుతుంది కాకి. చివరికి ఒక ఆయన భక్తుడు ఏం చెప్పినాడంటే దైవజనుడు తనకు దేవుడిచ్చిన తలంపుని బట్టి ఒక శవం మీదో ఏదైనా మనిషిది కావచ్చు, పశువులది కావచ్చు, తిని కూర్చొని పీక్కొని తింటుందంట. అది తినే కొద్దీ ఏమైపోతుంది, బరువు అవుతుంది. సచ్చిన శవం ఎట్లా మెత్తగా ఉంటుంది కదా, కాళ్ళన్నీ దిగబడిపోతున్నాయంట కిందికి. బాగా కడుపు నిండింది లేని పైకి లేవడానికి ప్రయత్నం చేస్తే లేయలేదంట. కారణం ఏమంటే తన కాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నాయి, ఇప్పుడు శవంలో ఇరుక్కున్నాయి. కాబట్టి మనం కూడా ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటైనను ప్రేమింపడంటే అనేకులు ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించి ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయి బయటికి రాలేక అలాగే వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటున్నారు. దానివల్ల ఏముందంటే నరకమే. తర్వాత మనం వీళ్ళు దేవుని మందిరం మానుకొని అక్కడ ఇక్కడ తిరగమంటే తిరుగుతారు. ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని వేరే వాళ్ళని పిలిచి ప్రయత్నం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఎందుకంటే అన్నీ ఎక్కడ చూసినా అట్లా అయిపోయినాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్లయిపోతుందంటే మనుషులను సంతోషపెట్టడానికి దేవుని ఇల్లు ఇడిసి ప్రార్థన మీటింగ్ వదిలి, ఆరాధన మీటింగ్ వదిలి, ఆదివారాలు మానుకొని, తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైనా ప్రత్యేకమైన కూడికలు ఉన్నా కూడా ఏమైపోతారంటే వాటిని మానుకోవడానికి ఇష్టపడతారే. కానీ నువ్వు ఎంతగా దేవుని ఇల్లు మానుకొని దేవుని సన్నిధిని మానుకొని ఎంత దూరం అయిపోతున్నావు అంటే అర్థం ఏమంటే, ఒక మండుచున్నటువంటి పొయ్యిలో నుండి ఒక కట్టిని తీసి బయటికి పెడితే అది రాను రాను ఏమైపోతుంది, ఆరిపోతుంది. ఆ వ్యక్తి కూడా ఏమైపోతాడంటే ఆత్మీయ జీవితంలో రాను 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 దేవునికి దూరం అవుతూ చల్లారిపోతాడు. అదే నులివెచ్చని స్థితి. దేవుడు తెలుసు, లోకం తెలుసు, ఇంకా నులివెచ్చని ఇప్పుడు ఎట్లా చేయాలో తెలుసు, ఎట్లా ఉండాలో తెలుసు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలో తెలుసు, బయట లోకంలో పోతే ఎట్లా ఉండాలో కూడా తెలుసు. అది నులివెచ్చని స్థితి. అయితే దేవుడు దాన్ని ఏమంటున్నా అంటే, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండినా
మేలు అయితే నువ్వు ఎట్లున్నావంట, నులివెచ్చుగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయచ్చును. నువ్వు ఉమ్మివేయబడే స్థితికి వస్తావు. అది రాకూడదంటే నీ స్వభావము ఇటు అటు తిరిగే స్వభావం నుండి తప్పించబడాలి. కాబట్టి దేవుని బిడ్డగా నీవు ఇటు అటు తిరిగే స్వభావము, దేవుని మందిరం కాకుండా, దేవుని యొక్క పని కాకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, వాక్యం చదువుకోకుండా, మరి ఈరోజు ఎంతమంది దినపాఠం మీరు చదువుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ చెయ్యి ఎత్తమంటే మీ అందరూ సిగ్గుపడాలి. ఒకవేళ మనుషులు ఎదుటి ఇప్పుడు సిగ్గుపడతారేమో, కానీ ప్రభు ఎదుటి నిలబడినప్పుడు నిన్ను దేవుడు అడిగితే నేను చదువుకున్న భాగం ఎస్తేరు గ్రంథం ధ్యానించేది వేరు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నామంటే దేవుని పిల్లలుగా మనము ఇటు అటు స్వభావం అంటే ద్విమనస్కులు. యాకోబు భక్తుడు అంటాడు, ద్విమనస్కులారా. చదవండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంది అది. ఎన్నో వచనమా? చదవండి. కాబట్టి ద్విమనస్కులారా మీ హృదయములను, అంటే రెండు రకాల మనసులు, రెండు రకాల తలంపులు, రెండు రకాల జీవితం. దేవుని వద్దకు రాకుండా ఎక్కడ పోతున్నారంటే, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదైనా అక్కర కలిగినా అంటే దానికి అక్కర కోసం పోతాం, ఆఫీసులో పని అంటే ఆఫీసులకు పోతాం, కానీ దేవుని వద్దకు మాత్రం సరి చేసుకోవడానికి కానీ దేవుని ఇంటికి కానీ రాం. అన్ని దేవుని ద్వారా మేలు పొందుతాం. కానీ ఒకవేళ ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్, మనము పీల్చే గాలి ఎన్ని నిమిషాలు బంద్ అయితే చనిపోతారో అది పూర్తిగా చెప్పలేం. కానీ అదే హాస్పిటల్లో పెడితే ఒక ఆయన లెక్కేసి పెట్టినాడు, ఏదో గుర్తు రావట్లేదు, గంటకింత అని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెడితే గంటకిన్ని అట్లా లెక్కేసుకుంటే మనం పీల్చే గాలికి ఎన్నో లక్షల కోట్ల డబ్బులు కట్టాలి పీల్చే గాలికి. ఇట్లా దేవుడు ఎన్నో రకాలు మనకిచ్చి, అవన్నీ మనకు దేవుడు ఆశను పొడిగించి ప్రాణం ఇస్తే మనం దేవుని ఎద్దుకు రాకుండా ద్విమనస్కులారా, అవసరాన్ని బట్టి దేవుని ఎద్దుకు వచ్చేది కాదు, ఏదో నీకు అవకాశం ఉందని చెప్పేసి వచ్చేది కాదు, కానీ పరిపూర్ణంగా దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. కాబట్టి ఇటు అటు తిరిగే స్వభావం, ఒకవైపు దేవుడు, రెండోది లోకం. అదే లోతు స్వభావం. లోతు భార్యకు కూడా అదే వచ్చింది. అందుకే ఆ కుటుంబము శపించబడిన కుటుంబంలోనికి వెళ్ళిపోయింది, లోతు కుటుంబం. ఇప్పుడు హిందువులు, హైందువులు కూడా ఈ కుటుంబాన్నే తీసుకొని ప్రశ్నిస్తున్నారు, ఇట్లా చేయొచ్చా, ఇట్లా జరిగింది వాళ్ళ ఇంట్లోనా, ఇట్లా దేవుని గ్రంథంలో రాయబడచ్చా అని ప్రశ్నించడానికి కూడా ఇప్పుడు లోతు కుటుంబమే కారణమైంది. మన కుటుంబాలు కూడా దేవుని పిల్లలని పిలువబడేవారు కూడా ఇట్లా దేవుడు, ఇట్లా లోకం రెండు రకాలుగా అంటారు. లోకస్తులు ఏమంటారంటే రెండు గుర్రాల మీద ఎప్పుడు స్వారీ చేయకూడదు అంట. నటిస్తే ఒక దినం వస్తుంది, ఎట్లయితే లోతు కుటుంబము రెండు రకాలకు బ్రతికింది, చివరికి చెడిపోయింది. ఆ స్థితిలోనికి మనం రాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇది రెండవది ఏం మానుకోవాలంటే అటు ఇటు తిరుగుట మాని. మూడవది చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏం మానేయాలా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటము మాని. చాలమ్మా. ఏం మానాలంట? దుష్టత్వం మానాలా, సమస్తమైన కపటం మానాలా, వేషధారణ మానాలా, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. కాబట్టి దుష్టత్వం, కయ్యూను దుష్టుని సంబంధి, సొంత సహోదరుని చంపాడు, అందుకే అతని గురించి దుష్టుని మనం కూడా తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడనుంది. కయ్యూను దేశదిమ్మరి అయిపోయినాడు, దేవుని శిక్ష పడుతూ. దుష్టత్వం మానివేయాలి. రెండో చెడుతనం మన జీవితంలో చదవండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో 21లో గారడి సీమోను గురించి, నీ హృదయము కాబట్టి నీ చెడుతనం మానుకో. అన్నీ చేస్తున్నాడు గారడి విద్యలు.
కాబట్టి కొంతమంది మందిరాల్లో సంఘాల్లో ఎట్లా గారడి విద్యల్లోకి నటిస్తారనమాట. ఎప్పుడెక్కడ చేసి వచ్చేది, ఏం తెలుకోకుండా ఉండేది, అన్ని చేసేది, అన్ని మళ్ళా భక్తుల్లోకి వచ్చి ప్రార్థనలు ఆరాధనలు చేసేది. ఇవన్నీ ఏమవుతాయంటే చెడుతనం దేవుని దృష్టికి. గారడి సీమోను కూడా అంతే. డబ్బు సంపాదించుకోవడానికి ఆ గారడి సీమోడు తన విద్యనంతా ఉపయోగిస్తున్నాడు. అయితే పేతురు కరాఖండికి చెప్పినాడు, ఈ చెడుతనము నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకుండా నువ్వు ఎంత చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఈ చెడుతనం మానుకో అని హెచ్చరిక చేస్తుంది. ఈ చెడుతనం తర్వాత అసూయ. మనకు తెలుసు సౌలు దావీదు మీద అసూయ పడుతూ వచ్చినాడు. తర్వాత యేసేపు పైన సొంత అన్నలే అతని పైన అసూయ పడుతూ వచ్చినారు. మూడో చూసినట్లు యేసు ప్రభునే మతాధికారులు అసూయ చేత అప్పగించినట్లుగా చూస్తాం. ఆ మాట కూడా చూస్తాం. తెలిసిన విషయాలు. మార్కు సువార్త 15:9. మార్కు సువార్త కాబట్టి అసూయ చేత, ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులన్నీ చెప్తున్నప్పుడు ఆ మతాధికారుల యొక్క లోపాలు కనపడుతున్నాయి. వాటిని చేయకుండా వీళ్ళు ఏమేమో బోధిస్తున్నారు, వాటిని చేయకుండా ఏమేమో చేస్తున్నారు అని చెప్పే లోపల ఏమైపోయిందంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఎట్లయినా వాటన్నిటి చెప్తున్నాడే అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసూయ. మనుషులు అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో రాస్తూ 3:3 చదవండి. ఆ సంఘంలో ఏమున్నాయన్నాడు? కాబట్టి మీలో అసూయయు కలహమును ఉండగా, ఒక మనుషులో అసూయ ద్వేషం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ కలహం వస్తుంది, అంటే పోట్లాట వస్తుంది, ఏదో రకంగా సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ అసూయ కలిగి ఉన్నారు, కలహపడుతున్నారంటే కారణం ఏమంటే మీరు ఎవరంట? శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు కాదు. అంటే శరీర సంబంధాలు దేవుని శిక్షకు పాత్రలు. నువ్వు దేవుని శిక్షకు పాత్రుడుగా పాత్రాలుగా ఉంటున్నావంటే నీలో అసూయ ఉందని, ద్వేషం ఉందని, పగ ఉందని అవి ఉంచుకుంటే మీ హృదయమే దేవుని ఆలయం కనుక అని దేవుని వాక్యం. మరి హృదయం దేవుని ఆలయం, మన దేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక మనలో అసూయ పగ ద్వేషాలు ఉండకూడదు. కడిగేసుకోవాలి, చెడుతనం మానుకోవాలి. కాబట్టి ఇది మూడవది. మనము చెడుతనం కానీ దుష్టత్వం కానీ అసూయ కానీ మానివేయాలని దేవుని వాక్యం రాయబడుతుంది. ఒకవేళ అది ఉంటే ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ఒప్పుకో, దేవుని సరి చేసుకో. అది ఉండి నష్టపోయిన వారు ఉన్నారు కదా, మనం చూసాం. సౌలు దావీదు పైన అసూయ పెట్టుకున్నాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద అసూయ పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు, దుష్టుడిగా ఉన్నాడు, చివరికి చంపేసినాడు, నరహంతకుడిగా మారి దేశదిమ్మరే శిక్ష, దేవుని శిక్ష అతని మీద పడుతుంది. ఏసేపనులు ఏసేపును త్రోసివేసి అమ్మివేసినారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, చివరికి ఏసేపుతో పోయి వాళ్ళు అడగ తిన్నారు. మన భాషలో చెప్పాలంటే ఏసేపు వాళ్ళకి దిక్కైంది. వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఏసేపును అమ్మివేయట, అసూయ చేత. మరి యేసుప్రభును మతాధికారులు అప్పగించటం బట్టి అసూయ చేత యేసుప్రభు వాక్యానుసారంగా ధర్మశాస్త్రం అప్పగించబడ్డాడు, కానీ ఎవరి వలన అప్పగించబడిన వానికి రావడానికి కారణం. మనం కూడా ఎక్కడో జరిగేది మన మీద అంటారు కదా, ఏమంట ఇదేముంది, దారింటి పోయే మారేమ్మ మా మీదకి వచ్చి వాళ్ళమ్మ అంట. కొన్నిసార్లు మనకు సంబంధం లేని దాన్ని మిందేసుకుంటాం మనం. ఎదురుగాలు చుట్టరుగాలు అనేది అంటుండ్రు మామూలుగా, అంటే దాంట్లో ఏదో దయ్యం వస్తుంది. ఎదురుగాలకు మనం బాగా ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కళ్ళు తెరుచుకుంటూ పోయినాం, ఏమవుతుంది? కళ్ళ నిండా, నోటి నిండా, ముక్కుల నిండా దుమ్ము ధూళి చెత్త సదారం దూరిపోతుంది. మనం కూడా మనకు పట్టని విషయాలు పోయినప్పుడు ఏమవుతుంది, అంతా మన పైనే పడుతుంది. వాళ్ళందరూ విడిచిపెట్టి లాస్ట్కి ఏమంటారు తెలుసా? దేవుని పిల్లలు ఆయన చేయొచ్చా ఆమె చేయొచ్చా అంటారు. చేసిన వాళ్ళందరూ విడిచిపెడతారు. ఎవరిని చూపిస్తారంటే దేవుని పిల్లలు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ స్త్రీ మీద రాలేదు కాబట్టి చంపాలి కదా అని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పెద్దలు మొదలుకొని చిన్నల వరకు పోయినారు. అంటే వాళ్ళందరూ అట్లా వాళ్ళే వాళ్ళు. కానీ నేరం మాత్రం ఆమె చేసినట్లు ఆమె ఒకటే చూపిస్తున్నారు, వీళ్ళందరిలో ఉంది, కనపడదు.
ఆమె చేసింది పట్టబడింది. కాబట్టి మన జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మూడవది దుష్టత్వము, చెడుతనం, అసూయ మానివేయాలి. నాలుగోది చూడండి, ఎఫెసీ పత్రిక 4:25. త్వరగా 2 మాటలు చూసి ముగిచ్చేస్తాము. కాబట్టి మనం ఏం మానాలా? అబద్ధమాడుట మానివేయాలి. ప్రకటన 20:21-8. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, కాబట్టి అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఒకవేళ నువ్వు అబద్ధం మాట, ఏ చిన్న అబద్ధమైనా నువ్వు అనుకోవచ్చు, ఓసారి పరిశీలన చేసుకో. అక్కడ ఏం రాయబడింది చదవండి, 22:15లో కూడా ఇంకో మాట. 22:11. 11 కాదు, అబద్ధమును ప్రేమించి జరిగించువాడనుంది. ఎంతమ్మా? చదువు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటి. వెలుపడి ఉంటే ఏడుపును పండ్లు కొరకుట. అగ్నిగుండంలో పడతావు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. జాగ్రత్త సుమా. నువ్వు అనుకోవచ్చు, నేను బాగా చెప్తున్నానులే, నా మాటలతో అందరితో నమ్మిస్తున్నానులే అని వాళ్ళకి వీళ్ళకి సంఘంలోన, బయట, ఇంట్లోన అబద్ధాలు ఆడుతున్నావు అనుకో. లేదంటే నువ్వు ఉన్న ఉద్యోగంలో, నువ్వు చేసే పని దగ్గర, లేదంటే నీకు ఏదైనా అవసరాన్ని బట్టి అబద్ధం ఆడినావు అనుకో, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పాల్గొంటారు. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు. దానికోసం దేవుని నమ్ముకుంది మనం అగ్నిగుండానికి పోవడానికే. చిన్న అబద్ధాలు ఆడిద్ది అగ్నిగుండానికి పోతే ఏం ప్రయోజనం? దేవుని మందిరంకి వచ్చి దేవుని ప్రేమించి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువులలో పాలు పొంది ఇంతకాలం దేవుని బిడ్డగా బ్రతికి అగ్నిగుండానికి పోవడానికా? యోహాను సువార్త 5:24. నా మాట విని కాబట్టి దేవుని మాట వింటే మరణంలో నుండి మనము జీవంలోనికి దాటిన. కాబట్టి 4వది అబద్ధమాడుట. అనిన సపర్యాలు అబద్ధం ఆడారు, అక్కడే శిక్ష వచ్చింది, చంపబడ్డారు. గెహాజీ అబద్ధమాడాడు, కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. ఇట్లా అబద్ధికులు అందరూ కూడా అగ్నిగుండంలో పాల్గొంటారు. అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళకూడదని దేవుడు హెచ్చరిక చేశాడు. ఇక నుంచి అబద్ధం ఆడటం మానివే. చివరిగా చూస్తూ వస్తాం, యెహెజ్కేలు గ్రంథం 3:21. యెహెజ్కేలు 3:21. మూడు 21 అమ్మా. యెహెజ్కేలు 3:21. కాబట్టి ఆ పాపము చేయవలదని హెచ్చరిక చేసినప్పుడు నీతి గల వారిని నీవు హెచ్చరిక చేయగా అతడు ఏం చేస్తూ వస్తాడంట? హెచ్చరింపబడి పాపము చేయక మానివేస్తాడు. సులభంగా మనకు తెలుసు. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ఇచ్చి నువ్వు ఇలా చేసావని, నా మనుషుడు నువ్వే అంటేనే ఆయన ఒప్పుదల పొందు. కాబట్టి నీతి గలవాడు ఏం చేస్తూ వస్తాడంట? తప్పించబడుతూ వస్తాడు. నీతి గలవాడిని నువ్వు హెచ్చరిక చేస్తే వాడు ఒప్పుకుంటాడు. దేవుని భయం కలిగిన వారికి దేవుని మాటలు చెప్పే, లేదంటే కొన్ని విషయాలు తప్ప అన్నప్పుడు లోబడతారు, సరి చేసుకుంటారు. కానీ శరీర సంబంధాలు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తూ వస్తారు. కాబట్టి దేవుని పిల్లలుగా నీవు తిరుగుబాటు చేస్తున్నావేమో. అయితే ఇక్కడ దేవుని వాక్యం రాయబడిన ప్రకారం పాపము చేయుట మాని. అది ఏదైనా సరే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఆదామవ్వల ఆజ్ఞను మీరారు, ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు పాపం ప్రవేశించి. సౌలు దేవుని మాట మీరాడు, మానాడు,
ఆజ్ఞ అతిక్రమించాడు, రాజుగా ఉండకుండా తొలగించబడుతూ వచ్చాడు. మళ్ళీ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని వాక్యం వెలుగులో ఏదైనా రహస్యమైన పాపం ఒకవేళ దాచబడి ఉంటే దేవుని వాక్యం రాయబడింది. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకుందాం దేవుని వాక్య పెరుగులో. ఏమేం మానివేయాలని చూస్తూ వచ్చినామంటే, మొదటిది చెడుతనం మానివేయాలి. ఏది ఉందో దేవునికి విరోధమైంది నీలో. రెండవది ఏం మానివేయాలా? ఇటు అటు తిరిగేది మానివేయాలి. అంటే దేవుడు లోకము రెండు రకాలుగా బ్రతికే జీవితం మానివేయాలి. మూడవది ఏం మానివేయాలంటే దుష్టత్వము, చెడుతనము, కపటము, అసూయ కూడా మానివేయాలి. నాలుగవది ఏం మానివేయాలంటే అబద్ధం ఆడుట మానివేయాలి. చివరిగా ఐదోది చూస్తే పాపమును మానివేయాలి. తల్లి, ఇంక పాపం అన్నిటికీ తల్లి, మిగతావన్నీ పిల్లలు. అర్థమైందా? పాపం ఉంటే ఇంక అన్నీ పుట్టుకొచ్చేవన్నీ. కాబట్టి అయితే వాటన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను మనము ఒప్పుకొనిడల్లా. పైన వచనంలో ఏం రాయ, మనం పాపం, కింద వచ్చిన నెక్స్ట్ ఏం రాయ, మనం పాపము లేని వారు అని చెప్పుకొనిడల్లా మనము అబద్ధికులం. ఒకవేళ నాకేం పాపం లేదని ఒప్పుకోకుండా సరి చేసుకోకుంటే దేవుని దృష్టికి మనం ఏమంట అబద్ధికులం అయిపోతాము. అబద్ధికులైన ఎక్కడ పోతారు? అగ్నిగంధకములతో మండ గుండములో. కాబట్టి ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని వాక్యపులను మనం పరీక్షించుకొని ఒప్పుకోలు ప్రార్థనలో పాలు పొందుతూ వస్తాం. ఒప్పుకోలు ప్రార్థనలో వంట కొరక ఏర్పాటు చేయబడిన వాళ్ళు మాత్రమే మొదటిగా ఒప్పుకోలు ప్రార్థన చేసి